కాంగ్రెస్లో ఎదిగి కాంగ్రెస్ పైనే విమర్శలు చేయడం వైసీపీకి అలవాటన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. విజయసాయిరెడ్డి కూడా అలాగే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉంటాయంటున్న రుద్రరాజుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం కోసం కూడా ఈరోజు షర్మిల బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఇందిరాగాంధీకి సంబంధించి కూడా నడిచిన దగ్గర నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రుద్రరాజు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా కొనసాగబోతా ఉంది, ఏంటి అంటే భవిష్యత్తుకు సంబంధించి గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ భవిష్యత్తుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉంది, ఏంటి అనే కార్యాచరణ అంటే 10 సంవత్సరాల విరామం తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ యాక్టివ్ రోల్ రాబోతుంది. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అంటే మీరు అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ఇప్పుడు కొంత యాక్టివ్ రోల్ వచ్చింది, ఇంకా యాక్టివ్ రోల్ రావాలంటే ఎటువంటి ప్రణాళికలు తీసుకోబోతుంది? డెఫినెట్గా ఈరోజు షర్మిల గారు ఛార్జ్ టేక్ ఓవర్ చేసిన తర్వాత పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ని కాల్ఫర్ చేశారు 4 గంటలకి. సో దాంట్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర అధ్యక్షులు, మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, సీనియర్ నాయకులు అందరూ కూర్చుంటారు. దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆవిడ ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. సార్ 2004, 2019, 2009లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు. ఆ తర్వాత ఘోర పరాజయం చెందారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రజలు నమ్మరు, పామునే నమ్ముతారని చెప్పి కొద్దిసేపు క్రితం విజయసాయి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి గారు వారి అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి. రాజకీయంగా అవగాహన లేనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్గా ఏదో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు. రాజకీయాల్లో 2+2 ఎప్పుడు 4 కాదు. మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. తెలంగాణలో పక్కన జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 కార్పొరేషన్లు గెలిచింది. బై ఎలక్షన్స్లో మాకు కడప జిల్లాలో బద్వేల్లో జరిగితే 7,000 ఓట్లు వస్తే అక్కడ వాళ్ళకి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,000 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఒక అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన కాంగ్రెస్ పార్టీ అంటే. 2 ప్రభుత్వాలను చూశారు, 2 రీజనల్ పార్టీలను చూశారు, దోచుకోవడం, దాచుకోవడం. సో కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని వర్గాల ప్రజలకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఏదైతే ఉందో 2004 నుంచి ఉచిత విద్యుత్ నుంచి ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమం అంతా కాంగ్రెస్ చేసింది. దళితులకి సప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మైనారిటీకి రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అనేకమైనటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ఇచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పెట్టింది. సో ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది డెఫినెట్గా. సో తప్పనిసరిగా షర్మిల గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఎవరైతే మేమందరూ వారి అభిమానులు, వారితో కలిసి పనిచేసాం. నేను వారి దగ్గర నుంచి వారి క్రియాశీలకంగా వారి పాదయాత్రలో కానీ, వారి బస్సు యాత్రలో కానీ వారికి ఎన్నో విధాలుగా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దక్కింది. తిరిగి ఈరోజు నాకు ఒక చక్కని అవకాశం భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు కల్పించాడు. షర్మిల గారి నేతృత్వంలో మేమందరం కూడా ఒక టీం కాంగ్రెస్ పార్టీగా మేమందరం పనిచేయడం జరుగుతుంది. సార్ ఎంతమంది పార్టీలో చేరబోతున్నారు ఈ రోజు కానీ రానున్న రోజుల్లో కానీ? అంటే అదంతా షర్మిల గారు అనౌన్స్ చేస్తారు పార్టీ అధ్యక్షురాలుగా. సో ఇక ఏదున్నా కూడా మేము ఆవిడతో షేర్ చేసుకుంటాం. షీల్ బి అనౌన్సింగ్ ఇట్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో పని చేయబోతోంది. సో ఈ పని చేయడానికి నిదర్శనమే ఇప్పటివరకు ఏ విధంగా ఉందో ఇక నుంచి మరో రకంగా ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో షర్మిల నేతృత్వంలో ఖచ్చితంగా 2 ప్రాంతీయ పార్టీలని తలదన్నే రీతిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా ప్రస్తుతం తాజా మాజీ అధ్యక్షులు రుద్రరాజు చెప్తున్నారు. ఓటు స్టూడియో.